పొట్టివాడి సాయం. ఒక పేదరైతు గ్రామంలో అందరికన్నా ధనవంతుడైన భూస్వామి నుంచి 10 ఎకరాల భూమి కౌలుకు తీసుకున్నాడు. అయితే ఆ భూమి ఏమంత సారవంతమైనది కాదు. అయినా కష్టపడితే కాని పని ఏమున్నదన్న మొండి ధైర్యంతో రైతు, అతడి భార్య, 2 పిల్లలు అందులో వాననక ఎండనక శ్రమపడేవాళ్లు. కాని అందులో వచ్చే ఫలసాయం వాళ్ల తిండికి బట్టకు సరిపోయేది కాదు. ఇలా ఉండగా ఒక సంవత్సరం పొలానికి దాపులనున్న నది పొంగి పొలంలో ఉన్న పంటతో పాటు అతడి ఎద్దుల జతలో ఒకటి వరదకు కొట్టుకుపోయింది. రైతు ఇలా నష్టపడినా భూస్వామికి చెల్లించవలసిన కౌలు డబ్బులు చెల్లించక తప్పదు కనుక అతడు తన వద్ద ఉన్న ఎద్దును తోలుకొని సంతలో అమ్మేందుకు బయలుదేరాడు. దారిలో అతనికి వింత దుస్తుల్లో ఉన్న ఒక పొట్టివాడు కనిపించాడు. వాడు ఒక కాలు కుంటుతున్నాడు. రైతును చూస్తూనే వాడు, కాలికి దెబ్బ తగిలింది, నడవలేకపోతున్నాను. నాది నీ వెళ్లేదారే, నీ ఎద్దు మీద కొంత దూరం సవారీ చేయనిస్తావా అని అడిగాడు. రైతు ఆ పొట్టివాడి స్థితికి జాలిపడుతూ, నువ్వు నడవలేక బాధపడుతున్నావన్నమాట నిజమే, కాని గాడిద, గుర్రంలాగా ఎద్దు సవారీ జంతువు కాదు. గోజాతి మీద సవారీ చేయటం తప్పు అన్నాడు. ఆ జవాబుకు పొట్టివాడు దీనంగా ముఖం పెట్టి, చీకటి పడితే ఈ అడవి ప్రాంతాన నేనేమైపోతాను? ఏ క్రూరమృగమో తినేస్తుంది అన్నాడు. ఆ మాటలతో రైతుకు పొట్టివాడి మీద మరింత జాలి కలిగి, సరే ఆపద్ధర్మమంటూ ఒకటున్నది కదా అని పొట్టివాణ్ణి ఎత్తి ఎద్దుమీద కూర్చోపెట్టాడు. ప్రయాణం కొంత దూరం సాగాక పొట్టివాడు రైతు నుంచి అంతా తెలుసుకుని, నువ్వెంతో దూరం శ్రమపడి సంతకు వెళ్లటం ఎందుకు? ఈ ఎద్దును నేనే కొంటాను అన్నాడు. రైతు అందుకు సరేనన్నాడు. పొట్టివాడు దుస్తుల్లోంచి ఒక చిన్న మరచెంబు బయటకు తీశాడు. అది కంచుది. దానిమీద పొట్టివాడి రూపురేఖల్లోనే ఉన్న చాలామంది బొమ్మలు చిత్రింపబడి ఉన్నవి. పొట్టివాడు దాన్ని రైతుకు ఇచ్చి, నీ ఎద్దు ఖరీదు చెల్లించాను, ఇక ఇంటికి తిరిగిపో అన్నాడు. అది విని రైతు ఎంతో ఆశ్చర్యపడి, ఈ కంచు మరచెంబు నా ఎద్దు ఖరీదు చేస్తుందా? బాగానే ఉన్నది. మరి నేను భూస్వామికి చెల్లించవలసిన కౌలు డబ్బు ఎక్కడ్నుంచి తెచ్చేది అని అడిగాడు. పొట్టివాడు పెద్దగా నవ్వి, నా మాట నమ్ము, ఆ మరచెంబు నీ కష్టాల్ని తొలగించి సుఖపడేలా చేస్తుంది అంటూ చెంబు మూత తీశాడు. ఆ మరుక్షణం చెంబులోనుంచి మంచి అతిశ్రావ్యమైన పాట వినిపించింది. పొట్టివాడు చెంబుమూత ఎప్పటిలా బిగించి, ఒక్క యక్షులు తప్ప అంత మనోహరంగా ఎవ్వరూ పాడలేరు, తెలిసిందా అన్నాడు. అంటే ఈ సంగీతం వింటూ నా ఆకలి, నా పెళ్ళాం బిడ్డల ఆకలి చల్లార్చుకోవంటావా అని అడిగాడు రైతు. ఈ ప్రశ్న వింటూనే పొట్టివాడు, అయ్యో నా మతిమరుపు అంటూ తల పట్టుకుని, నీకు అసలు సంగతి చెప్పమరిచాను. నువ్వు ఇంటికి వెళ్లగానే శుచిగా స్నానం చేసి ఇంటి మధ్య కొంత భాగం శుభ్రపరిచి అక్కడ ఈ మరచెంబును ఉంచు. తర్వాత దాని మూత తెరిచి, మరచెంబు నువ్వు చేయగల సాయమేదో చెయ్యి అను, తెలిసిందా అని ఎద్దును అదిలించి దాపులున్న చెట్ల చాటుకు వెళ్లిపోయాడు. రైతు మరచెంబుతో ఇంటికి తిరిగి వచ్చి సంగతి చెప్పగానే అతడి భార్య దిగాలుగా ముఖం పెట్టి, ఏం చేస్తాం కర్మ, నిన్నెవడో నిలువునా మోసగించాడు అన్నది. వాడి ముఖం చూస్తే మోసకారిలా కనిపించలేదు. చూద్దాం అంటూ రైతు పొట్టివాడు చెప్పినట్టు చేసి మరచెంబు మూత తెరచి, మరచెంబు నువ్వు చేయగల సాయమేదో చెయ్యి అన్నాడు. ఆ వెంటనే పొట్టివాడిలాంటి 2 మరగుజ్జులు ఠంగుమనే పెద్ద శబ్దంతో మరచెంబు నుంచి బయటకి గెంతి అక్కడ ఉన్న మంచాల మీద, ముక్కాలి పీటల మీద బంగారు కాసుల్ని, వెండి పాత్రల్ని గుమ్మరించారు. ఇది చూసి రైతు, అతడి భార్యాపిల్లలు ఆశ్చర్యపడుతున్నంతలో వాళ్లు బంగారు పళ్ళాలలో పంచభక్ష పరమాన్నాలతో విందు భోజనం వడ్డించి అదృశ్యులయ్యారు. రైతు కుటుంబం ఏనాడు అంత రుచికరమైన భోజనం తిని ఉండలేదు. రైతు పొట్టివాళ్లు ఇచ్చిపోయిన బంగారం కాసులతో మంచి ఇల్లు కొనుక్కొని అందులో అవసరమైన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. నెల తిరక్కుండానే భూస్వామికి ఆ నోటా ఈ నోటా రైతుకు పట్టిన అదృష్టం, మహత్తుగల మరచెంబు సంగతి తెలియవచ్చింది. ఆయన ఒకనాడు రైతు ఇంటలేని సమయం చూసి నౌకర్లతో వచ్చి అతడి ఇంట్లో గల డబ్బుతో పాటు
మరచెంబును కూడా ఎత్తుకుపోయాడు. భూస్వామి బలవంతుడు, పలుకుబడి కలవాడు కనుక రైతు ఏమీ చేయలేక ఊరుకున్నాడు. అతడికి తిరిగి పేదరికపు బాధలు ప్రారంభమయ్యాయి. ఒకనాడు అతడి భార్య భర్తకు కంచు మరచెంబు ఇచ్చిన పొట్టివాణ్ణి కలుసుకోమని సలహా ఇచ్చింది. రైతు సరేనని లోగడ పొట్టివాడు కనిపించిన ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉన్న పొట్టివాడు ముందుగా రైతును చూసి కొమ్మ మీద నుంచి దభీమని దూకి అతడి దగ్గరకు వచ్చి, "ఏం ఇలా ఉన్నావు? నేనిచ్చిన మరచెంబు నీకెలాంటి సహాయం చేయలేదా?" అన్నాడు. రైతు జరిగినదంతా పొట్టివాడికి చెప్పాడు. అంతా విన్న పొట్టివాడు చెట్టుపైకి పోయి అక్కడ ఉన్న తొర్రలో నుంచి ఒక వెండి మర్రచెంబు తెచ్చి రైతుకిచ్చాడు. రైతు సంతోషంగా దాన్ని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే భూస్వామికి తను రైతును ఒక కంట కనిపెట్టమని నియమించిన నౌకర్ల ద్వారా సంగతి తెలిసింది. వాళ్లు కంచు మరచెంబు కన్నా ఈ వెండిది మరింత ప్రభావం కలదని తాము విన్నట్టు ఆయనకు చెప్పారు. భూస్వామి ఏదో విధంగా దాన్ని దొంగలించాలనుకుని ఆ సాయంత్రం విందు ఏర్పాటు చేసి రైతును ప్రధాన అతిథిగా ఆహ్వానించాడు. రైతు రాగానే భూస్వామి మిగతా అతిథులతో, "మన ప్రధాన అతిథి దగ్గర గొప్ప ప్రభావం గల మరచెంబు ఒకటి ఉన్నది. దాన్ని ఆయన మన ముందు ప్రదర్శిస్తాడు" అని చెప్పాడు. వెంటనే రైతు దుస్తుల్లోంచి మరచెంబును బయటకు తీసి కింద పెట్టి, "చెంబు, మరచెంబు, నువ్వు చేయగల సాయమేదో చెయ్యి" అన్నాడు. ఆ మరుక్షణం నల్లని రూపాలతో 2 మహాకాయులు మరచెంబు నుంచి హూంకరిస్తూ బయటకు దూకి చేతిలో ఉన్న దుడ్డుకర్రలతో భూస్వామిని కొట్టసాగారు. భూస్వామి కేకలు పెడుతూ రైతుతో, "నీకు పుణ్యం ఉంటుంది. ఈ 2 తిరిగి మరచెంబులోకి వెళ్లమను" అన్నాడు. రైతు ఏమాత్రం తొణక్కుండా, "ముందు ఆ కంచు మరచెంబు నాకివ్వు" అన్నాడు. భూస్వామి ఇంట్లోకి పరిగెత్తుకుపోయి దాన్ని తెచ్చి రైతుకిచ్చాడు. మహాకాయులిద్దరూ వెండి మరచెంబులోకి వెళ్లారు. కొద్ది రోజులలోనే రైతు ఆ చుట్టుపక్కల గల ధనవంతుల అందరికన్నా ధనవంతులయ్యాడు. తన అవసరం తీరాక అతడు మరచెంబులు రెండిటినీ ఎవరికీ తెలియని ఒక రహస్య ప్రదేశంలో పాతిపెట్టాడు.